శ్రీ గురుభ్యో నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ పాంచజన్యం. నన్ను నా స్నేహితులు ఒక ప్రశ్న అడిగేవారు. నాకు కూడా అప్పుడు నిజమే కదా అనిపించి నేను తెలుసుకున్న విషయాలు మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఆ ప్రశ్న ఏంటి అంటే, నేను ఏమీ చేయనప్పుడు ఈ పుట్టిన గిట్టిన చక్రంలో నేనెందుకు చిక్కుకున్నాను? దీనికి ముఖ్యమైన ఈ సనాతన ధర్మానికి మూలమైన 3 వ్యక్తులు చెప్పిన సిద్ధాంతం బట్టి తెలుసుకుందాం. అవి ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. అసలు ఈ 3 సిద్ధాంతాలు ఏం చెబుతున్నాయి? ఇవి మనకు ఎవరు చెప్పారు? చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను. ఒక సముద్ర తీరంలో 3 శిష్యులు కూర్చుని సముద్రాన్ని చూస్తున్నారు. వారి గురువుగారు వచ్చి సముద్రానికి అల్లకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని అడుగుతారు. ఆ 3 ఇచ్చిన సమాధానాలే మన 3 సిద్ధాంతాలు. ద్వైతం, ఇది మధ్వాచార్యులు చెప్పిన సిద్ధాంతం. మొదటి శిష్యుడు: గురువుగారు, సముద్రం వేరు, అల వేరు. సముద్రం చాలా పెద్దది, అల చిన్నది. అల సముద్రం మీద ఆధారపడి ఉంటుంది, కానీ అల ఎప్పటికీ సముద్రం కాలేదు. ద్వైతం అంటే 2 అని అర్థం. పరమాత్మ వేరు, జీవుడు వేరు. జీవుడు ఎప్పటికీ దేవుడికి సేవకుడుగానే ఉంటాడు. అద్వైతం, ఇది ఆది శంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతం. రెండవ శిష్యుడి సమాధానం: లేదు గురువుగారు, నిజానికి అల అనేది సముద్రమే. అలకి సముద్రం కంటే వేరే ఉనికి లేదు. ఆ నీటిని తీసి చూస్తే 2 ఒకటే. అల అనేది కేవలం ఒక రూపం మాత్రమే. లోపల ఉన్నది సముద్రపు నీరే. అద్వైతం అంటే 2 లేవు, అంతా ఒక్కటే అని అర్థం. జీవాత్మ, పరమాత్మ ఒక్కటే. మాయ వల్ల మనం వేరు అని అనుకుంటున్నాం, కానీ జ్ఞానం కలిగితే అంతా ఒక్కటే అని తెలుస్తుంది. విశిష్టాద్వైతం, ఇది రామానుజాచార్యులు చెప్పిన సిద్ధాంతం. మూడవ శిష్యుడి సమాధానం: గురువుగారు, వీరిద్దరూ చెప్పింది కొంతవరకు నిజమే. అల అనేది సముద్రంలో ఒక భాగం. సముద్రం లేకుండా అల లేదు, కానీ అలకి కూడా ఒక ప్రత్యేకమైన రూపం ఉంది. సముద్రం అనే శరీరంలో అల ఒక అవయవం లాంటిది. భగవంతుడు విశిష్టమైన వాడు, జీవులు ఆయనలో భాగాలు. జీవుడు పరమాత్మలో భాగమే. సముద్రంలో నీరు ఎలాగో భగవంతునిలో జీవుడు అలా. ఇక్కడ 3 మహానుభావులే, గొప్ప ఆచార్యులు, కానీ వేర్వేరు విషయాలు చెప్పటానికి ప్రధాన కారణం వారు సమాజాన్ని చూసిన విధానం మరియు వారు ఎదుర్కొన్న పరిస్థితులు వేరు. ఒక పెద్ద పర్వతాన్ని 3 వ్యక్తులు 3 వేర్వేరు దేశాల నుండి చూస్తున్నారని అనుకోండి. ఒకరికి అది శిఖరంలా, మరొకరికి దట్టమైన అడవిలా, ఇంకొకరికి మంచు ముక్కలా అనిపిస్తుంది. వారు చెప్పేది వేరైనా అందరూ చూస్తున్నది ఆ ఒక్క పర్వతాన్నే. ఆది శంకరాచార్యుల కాలంలో బౌద్ధ మతం శూన్యం, ఏమీ లేదు అని ప్రచారం చేస్తోంది. దాన్ని ఎదిరించి సత్యం ఒక్కటే ఉందని నిరూపించడానికి ఆయన అంతా ఒక్కటే అని చెప్పారు. రామానుజాచార్యులు శంకరుల తర్వాత ప్రజలకు భగవంతుడిపై ప్రేమ, భక్తి కావాలని ఆయన గుర్తించారు. అందుకే భగవంతుడికి మనకి మధ్య ఒక సంబంధం ఉందని చెప్పారు. మధ్వాచార్యులు అప్పటికే మాయావాదం వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారు. దేవుడు వేరు, మనం వేరు అని స్పష్టంగా చెబితేనే క్రమశిక్షణతో కూడిన భక్తి సాధ్యమని ఆయన నమ్మారు. శాస్త్రాల ప్రకారం మనుషుల ఆలోచన తీరు 3 స్థాయిలలో ఉంటుంది. శరీరభావం, నేను దేవుడి సేవకుడిని. జీవభావం, నేను దేవుడిలో ఒక భాగాన్ని. ఆత్మభావం, నేను దేవుడు ఒక్కటే. ఇప్పుడు ఈ సిద్ధాంతాల ప్రకారం నీకు పుట్టుక, చావు లేవు. అదంతా ఒక కళ. నువ్వు మేల్కొంటే ఈ చక్రం అసలు లేనే లేదని అర్థమవుతుంది. నీ అజ్ఞానం వల్ల దేవుడిని విడిచి దూరంగా వచ్చావు. నీ కర్మల వల్ల ఈ ప్రపంచంలో ఉన్నావు. దేవుని అనుగ్రహంతోనే నీకు విడుదల లభిస్తుంది. మనకు ఈ జన్మలో ఏమీ చేసినట్లు గుర్తు లేకపోయినా మనం చేసే పనులు విత్తనాల వంటివి అని శాస్త్రం చెబుతుంది. మనం చెట్టుని చూసినప్పుడు అది ఇప్పుడు మొలకెత్తినట్లు అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక విత్తనం ఉంటుంది. ఆ విత్తనం అంతకుముందు ఉన్న చెట్టు నుండి వచ్చింది. అలాగే ఈ జన్మ అనేది మన గత జన్మల కర్మల ఫలితం. ఇది ఒక గొలుసు కట్టు లాంటిది. దీనికి ప్రారంభం ఎప్పుడు అనేది మనం తెలుసుకోలేం, కాబట్టి దీన్ని అనాది అంటారు. భాగవతం చివరిలో ఒక అద్భుతమైన మాటలు ఉన్నాయి. కలియుగం అనేది దోషాలకు నిలయం, కానీ ఇందులో ఒక గొప్ప గుణం ఉంది.
దైవనామస్మరణ ఈ కాలచక్రం నుండి బయటపడేసే సులువైన మార్గం. దేవుడు మనిషిని బాధపడేందుకు సృష్టించలేదు. మనిషి తన అసలు స్వరూపాన్ని మర్చిపోవడం వల్ల బాధపడుతున్నాడు. అందుకే గీత చెప్తుంది, భగవంతుడు ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ పక్షపాతం లేదు.